అందరికీ నమస్కారం. జూబ్లీస్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, బీజేపీ తరఫున లంకె దీపక్ రెడ్డి వీళ్ళందరూ పోటీ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువత తరఫున ఆస్మా పోటీ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎలక్షన్లలో ఉత్సుకత చూపిస్తూ ఉన్నారు. మేము గెలుస్తామని ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసారు. హైదరాబాద్తోటి ఆగం పట్టించారు హైదరాబాద్ మొత్తం. మళ్ళీ ఒకవేళ జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం మొత్తం హైదరాబాద్తోటి పేదల ఇండ్లు మొత్తం కూడా కొట్టించి ఆగం పట్టిస్తారు. ఇది మాత్రం షూర్. తులం బంగారం ఇస్తూ ఉన్నారు. 6 హామీలలో ఉచిత పథకం, ఉచిత బస్సు ఒకటి నెరవేర్చారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాం, తులం తుస్సు అన్నది. స్కూటీ ఇస్తా ఉన్నారు, స్కూటీ పోయి డ్యూటీ అయింది. బోనస్ ఇస్తా ఉన్నారు, రోడ్లకు బోనస్ బోగస్ అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళకు కరెంటు గురించి అడిగితే కసం అంటారు. భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి, దోపిడీలు ఎక్కువైపోయినాయి, లంచగొండితనం ఎక్కువైపోయింది. నిరుద్యోగత గురించి అసలే పట్టించుకోవడం లేదు. మైపాల్ యాదవే అయితే కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చిన అతనే కాంగ్రెస్ని గెలిపించి మేము తప్పు చేశామని బాధపడుతూ ఉన్నాడు. అందుకనే ఓటర్ మహాశైలారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ పార్టీని గెలిపిస్తారో అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఓటు అనే అమూల్యమైన ఆయుధం ఇది. ఒక్కసారి 5 ఏళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఓటు అనేది ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రజలే గెలవాలి. సరైన నాయకుని ఎన్నుకునేది ఇప్పుడే మీరే నిర్ణయించుకోవాలి. ఒక తండ్రి మంచోడైతే తన పిల్లలు కూడా మంచి బుద్ధిమంతులు అవుతారు. అందుకని ఒక ప్రజానాయకుడు మంచోడైతే ఆ ఏరియా డెవలపింగ్ అనేది జరుగుతుంది. ఇంతవరకు ఆ ఏరియా టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు మొత్తం ఏం అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా మురికి కుంపలు, అభివృద్ధి లేదు. డ్రైనేజ్ సరిగా లేదు, నీళ్లు లేవు, డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ లేదు, హాస్పిటల్స్ లేవు. ఎక్కడొక్కనే అస్తవ్యస్త ఉన్నది. ఏం అభివృద్ధి లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అని మళ్ళీ వస్తూ ఉన్నారు. బీజేపీ తరఫున కూడా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. వారు కూడా వచ్చి మద్దతులు రేగొడుతూ ఉన్నారు. అందుకని ఆలోచించండి. నిరుద్యోగులకు మాత్రం 2 ఇయర్స్కి వెళ్ళి వాళ్ళకు ఉద్యోగాలు ఒక్క నోటిఫికేషన్ కూడా రావడం లేదు. అందుకని భారతీయ కిసాన్ పార్టీ తరఫున నేను ఒకటే చెప్తా ఉన్నాను. అందరూ చూసి ఆలోచించి మంచి యువతకు అన్ని పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పండి. సరైన నాయకుడిని ఎన్నుకోగలరని నిరుద్యోగ తరపున పోటీ చేస్తున్న ఆస్మాన్ని గెలిపించండి. అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.